అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మానస, అడల్ట్ మరియు చైల్డ్ సైకాట్రిస్ట్. ఈ మధ్యకాలంలో పిల్లల్లో మానసిక సమస్యలు అనేవి ఎక్కువైపోతున్నాయి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అసలు మానసిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయా, మానసిక సమస్యల పట్ల అవగాహన పెరిగి అర్థం చేసుకొని పేరెంట్స్ తీసుకురావడం సైకాట్రిస్ట్ దగ్గరికి ఎక్కువ అవుతుందా? రెండు జరుగుతున్నాయండి. గుడ్ థింగ్ ఏంటంటే అవగాహన పెరుగుతుంది, కానీ మానసిక సమస్యలు కూడా ఎక్కువైపోతున్నాయని చెప్పుకోవడంలో డౌటే లేదు. రీజన్స్ ఏంటి, కారణాలు ఏంటి, ఎందుకు ఇలా మార్పు చెందుతుంది? వన్ మేజర్ ఫ్యాక్టర్ గురించి వాళ్ళు డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యమైన కారణం స్క్రీన్ టైం. స్క్రీన్ టైం అంటే ఫోన్ యూజ్ చిల్డ్రన్లో విపరీతం అయిపోయిందండి. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత చెప్పనే అక్కర్లేదు, చాలా ఎక్కువైపోయింది. చిన్నప్పుడు చందమామని చూపించి అన్నం తినిపించేవాళ్ళు ఈ పాతకాలంలో, బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఫోన్ చూపించి అన్నం తినిపించడం స్టార్ట్ చేశారు. అండ్ చాలాసార్లు ఈవెన్ మా ఓపీడీలో కూర్చున్నప్పుడు కూడా పిల్లల్ని మేనేజ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఫోన్ అనేది ఒక ఆయుధమా, వెపనా? ఎందుకంటే పిల్లలు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు, అటు ఇటు పరిగెడుతున్నారు, ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు, కోప్పడుతున్నారు, అరుస్తున్నారు, ఏం చేస్తున్నా వెంటనే పేరెంట్స్ ఫోన్ ఇచ్చి కామ్ డౌన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంతవరకు సమంజసం ఇది? వాళ్ళని మనం కంట్రోల్ చేస్తున్నామా, వాళ్ళలో ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నామా? డెఫినెట్గా వాళ్ళల్లో ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నాం. రీసెర్చ్ సేస్ ఈ మధ్య కాలంలో టూ మచ్గా స్క్రీన్ యూస్ పెరిగిపోయింది. అండ్ దాని వలన పిల్లల్లో మానసిక రుగ్మతలు అనేవి కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఒకటి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి వర్చువల్ ఆటిజం అంటుంటాము. అంటే స్క్రీన్ టైం వలన పిల్లల్లో ఆటిస్టిక్ ట్రైట్స్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. అంటే పూర్తి వివరణ చెప్పలేకపోయినా వీళ్ళలో స్పీచ్ ప్రాబ్లమ్స్, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, సోషల్గా అందరితో మెలగడంలో ఇబ్బందులు గమనిస్తున్నాం. అంటే వీళ్ళ మాటలు బాగా లేట్ అయిపోతున్నాయి, వాళ్ళు కమ్యూనికేట్ చేయడం ఆపేస్తున్నారు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటూ అటు పేరెంట్స్తో కానీ వేరే సొసైటీలో అదర్ చిల్డ్రన్తో కానీ కమ్యూనికేషన్ అనేది బాగా ఎఫెక్ట్ అయిపోతుంది. సో వర్చువల్ ఆటిజం అనే కాన్సెప్ట్ ఈ మధ్యన ఎక్కువగా ఇవాల్వ్ అవుతుంది, ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్. అండ్ వీళ్ళల్లో ఎక్కువ స్క్రీన్ టైం వలన హైపర్ యాక్టివిటీ అనేది ఎక్కువైపోతుందండి. అంటే కుదురు, నిలకడ, తత్వం అనేది కోల్పోతున్నారు. ఇది ఎంత పారాడాక్సికల్ అంటే హైపర్ యాక్టివ్గా ఉన్న కిడ్స్ని తట్టుకోలేక, మేనేజ్ చేయలేక టీవీ ముందో ఫోన్ ముందో కూర్చోబెట్టడం జరుగుతుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒక రుగ్మత. హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఓవర్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏడిహెచ్డి అనే రుగ్మత. ఏడిహెచ్డి అనేది ఒక సమస్య, మానసిక సమస్య. బట్ దానికి స్క్రీన్ టైం అనేది ట్రీట్మెంట్ కాదు, కంట్రోల్ మెజర్ కాదు, అది ఇంకా ఎక్కువ చేసేస్తుంది. స్క్రీన్ ఆపేసిన తర్వాతన వాళ్ళల్లో ఆ హైపర్ యాక్టివిటీ అనేది ముందు లెవెల్స్ కన్నా పెరిగిపోవడం చూస్తుంటాం, కాన్సన్ట్రేషన్ ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అయిపోవడం చూస్తుంటాం. అండ్ ఫోన్ బాగా అలవాటు చేసేసిన తర్వాత, ఫోన్ ఆపేసిన తర్వాత బిహేవియరల్ ఇష్యూస్ ఎక్కువగా చూస్తుంటాం. అంటే కావాల్సిందే, ఎట్లయినా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి మొండితనం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా పెరిగిపోతున్నాయి. అండ్ కొంచెం పెద్ద పిల్లలు చూసుకుంటే ఎమోషనల్ ఇష్యూస్ కూడా పెరిగిపోతున్నాయండి. అంటే చాలా చిన్న వయసులోనే, నమ్మడానికి కష్టంగా ఉన్నా కూడా చాలా చిన్న వయసులోనే ఈ పిల్లలు డిప్రెషన్కి లోనవడము, యాంగ్జైటీ సమస్యలకి లోనవడం అనేది చూస్తున్నాం. వినడానికే కష్టంగా ఉంది కదా, కానీ మనకే తెలియకుండా మన చేతులతో మన పిల్లల భవిష్యత్తుని మనమే పాడు చేస్తున్నాం అని చెప్పడంలో మాత్రం తప్పే లేదు. ఈ మధ్యకాలంలో పేరెంటింగ్ విషయంలో ఫస్ట్ వన్ మెయిన్ ఫ్యాక్టర్ అంటే మా రొటీన్ స్క్రీనింగ్లో ఒక పాయింట్ అయిపోయింది. రోజు ఎంత టైం స్క్రీన్ టైం ఉంటుంది పిల్లలకి అని. అంత కామన్గా, అంటే మీ పేరేంటి, ఏజ్ ఏంటి అని అడిగేంత కామన్గా స్క్రీన్ టైం ఎంత అని అడగడం అంత సహజమైపోయింది. సో బీ కేర్ఫుల్, బీ కాషియస్. మీరు అర్థం చేసుకోవాల్సింది దీని ఎఫెక్ట్ ఇప్పుడే కాదు, అది క్రానిక్గా, లాంగ్ టర్మ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళల్లో ఆ క్రియేటివిటీ కానీ, లాజికల్ థింకింగ్ కానీ అన్నీ కూడా అనగదొక్కపడిపోతాయి అనేది గుర్తించాలి, గమనించాలి. ఎస్పెషలీ ప్రెగ్నెంట్ మదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ముందే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి అలవాటు చేయడం మొదలుపెట్టిన తర్వాత అది వెనక్కి తీసుకురావడం అనేది ఇంకా అతిపెద్ద ప్రాబ్లమ్. ఫస్ట్ నుంచి కాషియస్గా ఉండాలి. బిలో 3 years జీరో స్క్రీన్ టైమ్ ఈజ్ అడ్వైస్డ్ అకార్డింగ్ టు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. సో బిలో 3 years స్క్రీన్ టైం మినిమం, వెరీ మినిమం ఉంచడానికి ప్రయత్నించండి. ఆఫ్టర్ దాట్ కూడా రెగ్యులేటెడ్గా ఉంచడానికి ప్రయత్నించండి.